పూర్వం ఎల్కోషు అనే ఊరిలో నహోము అనే దైవభక్తుడు ఉండేవాడు. ఆయనకు నినవే అనే పట్టడం మీద దేవుడు ఒక భయంకరమైన దర్శనాన్ని చూపించాడు. ఆ పట్టడం వారు చేసే అరాచకాలు భరించలేక దేవుడు వారికి ఏ శిక్ష వెయ్యబోతున్నాడో నహూము ఈ మాటల ద్వారా మనకు వివరిస్తున్నాడు. మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన తన్ను నమ్ముకున్న వారిని ప్రేమతో కాపాడుతాడు. కాని తన్ను ఎదిరించే శత్రువుల మీద మాత్రం నిప్పులు చెరుగుతాడు. ఆయనకు కోపం వస్తే తట్టుకోవడం ఎవరితరమూ కాదు. ఆయన ఆకాశంలో మేఘాల మీద నడిచి వస్తుంటే ఆ మేఘాలు ఆయన పాదాల కింద లేచే ధూళిలాగా కనిపిస్తాయి. ఆయన ఒక్క మాట చెబితే చాలు, నిండుగా ప్రవహించే నదులు ఎండిపోతాయి, సముద్రాలు నీరు లేకుండా పోతాయి. ఆయన రాకకు కొండలు వణికిపోతాయి, భూమి గజగజలాడుతుంది. అంతటి శక్తి ఉన్న దేవుడి ముందు నిలబడగలిగే మొనగాడు ఈ లోకంలో ఎవరూ లేరు. నినవే పట్టణం వారు దేవుడికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే దేవుడు వారిని ఉద్దేశించి, మీరు ఎంతటి బలవంతులైనా సరే మిమ్మల్ని ఎండుగడ్డిని అగ్ని కాల్చేసినట్లు కాల్చిపారేస్తానని హెచ్చరిస్తున్నాడు. వారు చేసే చెడ్డ పనుల వల్ల వారి పేరు భూమి మీద లేకుండా చేస్తానని, వారి విగ్రహాలను ముక్కలు చేస్తానని చెబుతున్నాడు. అదే సమయంలో దేవుడు తన ప్రజలకు ఒక ఊరటనిచ్చే మాట కూడా చెప్పాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆ శత్రువుల బారి నుండి మీకు విడుదల కలిగిస్తానని, మీ మెడమీద ఉన్న బానిసత్వపు కాడిని విరగ్గొట్టేస్తానని అభయమిచ్చాడు. కొండలమీద శుభవార్త తెచ్చేవారి పాదాలు కనిపిస్తున్నాయని, ఇక మీరు భయం లేకుండా మీ పండుగలు జరుపుకోవచ్చని దేవుడు నహూము ద్వారా తెలియజేశాడు. ఆ కీడు చేసే శత్రువు ఇక మీదట మీ దరిదాపుల్లోకి రాడు, వాడు పూర్తిగా అంతమైపోతాడు. దాడి చేసే సైనికుల ఢాలులు ఎర్రగా మెరుస్తున్నాయి, వారి దుస్తులు కూడా రక్తవర్ణంలో ఉన్నాయి. యుద్ధరథాలు అగ్నిజ్వాలల్లా వేగంగా వీధుల్లో పరుగులు తీస్తున్నాయి. అవి ఒకదానికొకటి గుద్దుకుంటూ చీకట్లో మెరుపుల్లా కనిపిస్తున్నాయి. పట్టణంలోని గొప్పవారేమీ చెయ్యలేక తడబడుతున్నారు. శత్రువులు కోడెనాగుళ్లా విరుచుకుపడుతుంటే వారు తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. నదీ ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకోవడంతో ఆ వరద తాకిడికి రాజభవనం కరిగిపోతోంది. ఆ పట్టణపు రాణిని బయటకు లాక్కొని వెడుతుంటే ఆమె దగ్గర పనిచేసేవారు గుండెలు బాదుకుంటూ పావురాల్లా మూలుగుతూ ఏడుస్తున్నారు. నినవే ఒకప్పుడు నీళ్లతో నిండిన చెరువులా ప్రశాంతంగా ఉండేది. కాని ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ పారిపోతున్నారు. ఆగమని ఎవరైనా అరిచినా ఒక్కరూ కూడా వెనక్కి తిరిగి చూడడం లేదు. దోచుకోండి, వెండిని దోచుకోండి, బంగారాన్ని పట్టుకుపోండి అని శత్రువులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. ఆ పట్టణంలో ఉన్న అపారమైన సంపద అంతా కొల్లగొట్టబడింది. ఇప్పుడు ఆ పట్టణం పాడుబడిపోయింది, వెలవెలబోతోంది. ప్రజల గుండెలు ఆగిపోతున్నాయి, భయంతో కాళ్ళు వణుకుతున్నాయి, అందరి ముఖాలు పాలిపోయాయి. ఒకప్పుడు క్రూరమైన సింహం తన పిల్లల కోసం ఆహారం తెచ్చి దాచుకునే గుహలా ఉన్న నినవే ఇప్పుడెక్కడుంది? ఆ బలమైన సింహం తన పిల్లల కోసం వేటను చీల్చి తెచ్చేది. కాని ఇప్పుడు ఆ గుహ ఖాళీ అయిపోయింది. సర్వశక్తిమంతుడైన దేవుడే ఆ పట్టణానికి విరోధిగా మారాడు. ఆయన ఆ యుద్ధరథాలను తగలబెట్టి బూడిద చేస్తాడు. ఆ సింహపు పిల్లలను కత్తికి బలిచేస్తాడు. ఇక మీదట ఆ పట్టణం నుండి దోపిడీ చేసిన సంపదగాని, వారి దూతల గర్వపు మాటలుగాని వినిపించవు అని నహూము వివరించాడు. నినవే పట్టణం రక్తపాతంతో, అబద్ధాలతో, దోపిడీలతో నిండిపోయింది. అక్కడ అరాచకాలకు అంతే లేదు. అందుకే ఆ పట్టణానికి వినాశనం తప్పదని నహూము భక్తుడు హెచ్చరించాడు. యుద్ధరంగంలో చక్రాల గడగడ ధ్వని భయంకరంగా వినిపిస్తోంది. గుర్రాలు వేగంగా దూకుతున్నాయి, రథాలు వీధుల్లో పరుగులు తీస్తున్నాయి, కత్తులు తలకల మెరుస్తున్నాయి, ఈతలు మెరుపుల్లా దాడి చేస్తున్నాయి. ఎటుచూసినా శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఆ పీణుల మీద పడకుండా నడవడం కూడా కష్టమైపోయేంతగా అక్కడ మారణహోమం జరుగుతోంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ఆ పట్టణం ఒక అందమైన వంచకలా మారి తన మంత్రతంత్రాలతో దేశాలను, తన చెడు పనులతో జాతులను మోసం చేసింది. అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడే ఆమెకు శత్రువుగా మారి ఆమె చేసిన పాపాన్ని అందరి ముందు బయటపెట్టి పరువు తీస్తానని చెబుతున్నాడు.
పూర్వం ఐగుప్తు దేశంలో ఒక గొప్ప పట్టణం కూడా ఇలాగే నాశనమైపోయింది. ఆ పట్టణానికి చుట్టూ నదులున్నాయి, ఎంతోమంది సైనికులు తోడు ఉన్నారు, అయినా అది శత్రువుల చేతిలో చిక్కిపోయింది. దాని బిడ్డలను రాళ్లకు కొట్టి చంపారు, గొప్పవారికి గొలుసులేసి బానిసలుగా పట్టుకుపోయారు. ఆ పట్టణానికే అంత గతిపడితే నీవు మాత్రం దేవుడి కోపం నుండి ఎలా తప్పించుకుంటావు? నీ కోటలన్నీ బాగా పండిల అంజూరపు పండ్లలా ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఆ చెట్టును ఒక్కసారి ఊపితే ఆ పండ్లు నేరుగా వారి నోట్లో పడిపోయినట్లు నీ కోటలు శత్రువులకు సులభంగా చిక్కుతాయి. నీ సైనికులు యుద్ధం చెయ్యలేక ఆడవాళ్లలా భయపడిపోతున్నారు. నీ పట్టణపు తలుపులు శత్రువుల కోసం వాటంతట అవే తెరుచుకుంటున్నాయి. నువ్వు ఎంతగా కోటలను బలపరుచుకున్నా, ఎంతగా సైన్యాన్ని పోగుచేసుకున్నా అగ్ని నిన్ను కాల్చివేస్తుంది. నీ వ్యాపారులు, నీ అధికారులు మిడతల దండులా వచ్చి చలికాలంలో గోడలమీద ఉండి ఎండరాగానే ఎగిరిపోయినట్లు మాయమైపోతారు. వారు ఎక్కడికి వెళ్లారో కూడా ఎవరికీ తెలియదు. నీ పాలకులు నిద్రపోతున్నారు, నీ గొప్పవారు మట్టిలో కలిసిపోయారు, నీ ప్రజలందరూ కొండలమీద చెల్లాచెదురైపోయారు. వారిని సమకూర్చేవాడు ఒక్కడూ లేరు. నీ గాయం మాననిది, నీకు తగిలిన దెబ్బ చాలా లోతైనది. నీకు జరిగిన వినాశనం గురించి విన్నవారందరూ సంతోషంతో చప్పట్లు కొడతారు. ఎందుకంటే నీ క్రూరత్వం వల్ల బాధపడని వారు ఈ లోకంలో ఎవరూ లేరు అని నహూము తన సందేశాన్ని ముగించాడు.